హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక అప్డేట్ చూసే కంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నుంచి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే అనేటివి రావడం జరిగిందండి. ఇక్కడ అప్డేట్స్ మనం క్లియర్గా గమనించినట్లయితే ఒకటి వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించి, ఇంకొకటి వచ్చేసి అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అలాగే సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ముందుగా వచ్చేసి మనం అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించిన రిజల్ట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఇందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా అయితే మనం ఈ వెబ్నెట్ కావాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఆల్రెడీ నేను అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వలేదో కింద డిస్క్రిప్షన్ ఉంటుందండి, ఒకసారి జాయిన్ అవ్వండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. టీఎస్పీఎస్సీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందులో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ముందుగా అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించినటువంటి వెబ్ నోట్ని అయితే ఒకసారి క్లియర్గా గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ రిజల్ట్ నోటిఫికేషన్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ సంబంధించి 1:2 రేషియో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ పిహెచ్ క్యాండిడేట్స్కి 1:5 రేషియో అయితే ఉంటుందండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే. ఇక ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ది ఫర్ ది సర్టిఫికేట్స్ పిక్డ్ అప్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 1:2 ఇన్ పిహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1:5 రేషియో అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా వచ్చేసి ఇట్ ఈస్ ఇయర్ బై ఇన్ఫార్మ్ దట్ ద క్యాండిడేట్స్ విత్ ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 345 మెంబర్స్ అనేది ఇక్కడ షార్ట్ లిస్ట్ అనే కావడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. అండ్ ద బేసిక్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ 16/5/2023 forenoon and afternoon section ఫర్ ది పోస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఒకసారి మనం గమనించినట్లయితే షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ 18/4/2024 అండ్ 19/4/2020 అన్నాడు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి. 2 days అయితే ఉంటుంది. ఇక టైం చూసుకున్నట్లయితే 10:30 నుంచి అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. మీరు 9 కల్లా అక్కడ ఉండే ఛాన్సెస్ అయితే ఉండాలి. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుందంటే మీకు ఎలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉండవండి, డైరెక్ట్గా మీకు కమిషన్ ఆఫీస్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అది వచ్చేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నాంపల్లి హైదరాబాద్లోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక మీరు ఏమేమి తీసుకెళ్లాలంటే ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే నేను ఆల్రెడీ ఒకసారి చాలా రిజల్ట్ నోటిఫికేషన్ లేదా సివి లిస్ట్ వచ్చినప్పుడే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు ఖచ్చితంగా ఈ కింది డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సింది ఎలాంగ్ విత్ అసిస్టెడ్ ఫోటో కాపీస్, అలాగే వాటికి సంబంధించినటువంటి అసిస్టేషన్ ఫామ్స్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్స్ ఆర్ కాల్డ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ ఇన్ 1:2 రేషియో అండి అండ్ 1:5 రేషియో ఇన్ పిహెచ్ వేకెన్సీస్. ఓన్లీ పిహెచ్ వేకెన్సీస్కి మాత్రమే 1:5 ఉంటుందండి. ఇక అదర్ వేకెన్సీస్ సంబంధించిన క్యాండిడేట్స్కి మాత్రం 1:2 రేషియో అయితే ఉండడం జరుగుతుంది. ఓన్లీ పిహెచ్ వేకెన్సీస్కి మాత్రమే 1:5 అయితే ఉంటుంది. There is a shortfall of 20 PH candidates against their 1:5 ratio and all the qualified sports category candidates are called for the certificate verification అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఈ 12 పాయింట్స్ అయితే ఒకసారి గుర్తుంచుకొని మీరు చెక్ లిస్ట్ సంబంధించి, అలాగే సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ఈ కింది సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మన క్లియర్గా హాల్ టికెట్స్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి ఒక వెబ్ నోట్ అంటే ఒక నోట్ ఇవ్వడం జరిగిందండి. ద వెబ్ ఆప్షన్స్ విల్ అవైలబుల్ ఫ్రమ్ 16/4/2024 నుంచి 19/4/2024 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఎంచుకోవచ్చండి. ద క్యాండిడేట్స్ మస్ట్ నోట్ దట్ దోస్ హూ హ్యావ్ అప్లైడ్ అండర్ ద ఈక్వలెన్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఆర్ అడ్మిటెడ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు ది satisfaction of the commission. Hence the admission to the verification of certificates is strictly provisional అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఈ ఈక్వల్ క్వాలిఫికేషన్ పెట్టి ఎవరైతే అప్లై చేస్తారో వారికి సంబంధించినటువంటి
ఈక్వలెంట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ చూసుకోవచ్చండి. ఇక్కడ మీకు అంటే CV ఎప్పుడు ఉంటుందంటే 18/4/2024 4 అయితే ఉంటుందండి. ఈ యొక్క హాల్ టికెట్స్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఉందో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించినటువంటి రిజల్ట్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ CVకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకున్నట్లయితే అకౌంట్స్ ఆఫీసర్ అండ్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఇది వచ్చేసి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ GRL సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అలాగే సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ టు ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ been shortlisted for the certificate verification of 1:2 for the above posters to exercise their web options. The candidate should show the most care while the exercising web options in commission website అంటే ఇవ్వడం జరిగింది. In this regard, the candidates are directed to use the facility from 6/4/2024 నుంచి 8/4/2024 వరకు మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి అంటూ కూడా ఇక్కడ కమిషన్ అయితే క్లియర్గా ఒక వెబ్ నోట్ ద్వారా అందించడం జరిగింది. ఇది వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.